కేటీఆర్ అరెస్ట్ అవుతారని ఆయన జైలుకు వెళ్లక తప్పదని గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలు ఉదరగొడుతూ ఉన్నారు. ఆయన అరెస్ట్ పై రాష్ట్రంలో హడావిడి కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. పైగా ఈ కార్ రేసింగ్ స్కామ్, లగచర్ల ఘటన వంటివి తెరపైకి రావడంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమేననే అభిప్రాయాలు మరింత బలపడ్డాయి. అయితే కేటీఆర్ అరెస్టును మహారాష్ట్ర ఎన్నికలు ఆపుతున్నాయనేది లేటెస్ట్ గా తెరపైకి వచ్చిన అంశం. ఇంతకీ కేటీఆర్ అరెస్టుకు మహారాష్ట్ర ఎలక్షన్స్ కు ఉన్న లింక్ ఏంటి? ఆ ఎలక్షన్స్ తర్వాత జరిగే పరిణామాలేంటి? లెట్స్ వాచ్. మహారాష్ట్ర ఎలక్షన్స్ ఫుల్ కాకరేపుతున్నాయి. ఎన్నికలు పక్క రాష్ట్రానికి సంబంధించినవి అయినా యావత్ దేశవ్యాప్తంగా హైలైట్ అవుతున్నాయి. పైగా తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలు అక్కడ హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తూ ఉండడంతో ఇక్కడ కూడా ఆ ఎలక్షన్స్ గురించే చర్చ జరుగుతోంది. అయితే ఈ ఎన్నికలు తెలంగాణలో మరో కొత్త చర్చకు తెరతీశాయి. ముఖ్యంగా కేటీఆర్ అరెస్టుకు మరాఠీ ఎన్నికలను ముడిపెడుతూ కొత్త డిబేట్లకు తెరతీస్తున్నారు విశ్లేషకులు. గత కొన్ని రోజులుగా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టు చుట్టూ రాజకీయ వేడి రగులుకున్న సంగతి తెలిసిందే. కేటీఆర్ అరెస్ట్ ఇదిగో అదుగో అంటూ హస్తం నేతలు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్ నాటికి ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాదిలో గత ప్రభుత్వంలో జరిగిన ఆయా స్కామ్లను కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టే ప్రయత్నం చేసింది. ఔటర్ రింగ్ రోడ్ స్కామ్, డ్రగ్స్, ఈ కార్ రేసింగ్ ఇలా చాలానే బయటకు తీసింది. అయితే ఈ కేసులన్నీ కేటీఆర్ టార్గెట్ గానే ఉన్నా నిరూపణ మాత్రం జరగటం లేదనేది కొందరి అభిప్రాయం. ఈ క్రమంలో లగచర్ల ఘటన జరగటం, ఆ దాడిలో కేటీఆర్ ప్రమేయం ఉందంటూ పోలీస్ రిమాండ్లో తేలటంతో ఒక్కసారిగా పొలిటికల్ సీన్ మారిపోయింది. ఈ కేసులో కేటీఆర్ అరెస్టు పక్కా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. కానీ ఎక్కడో తేడా కొడుతోందనే వాదన కూడా అడపాదడపా వినిపిస్తోంది. దీనికి కారణం మహారాష్ట్ర ఎన్నికలే అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. ప్రెజెంట్ మహారాష్ట్ర ఎన్నికల్లో పట్టు కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. అసలే రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన మహారాష్ట్రలో గెలిచినా ఓడినా ఆ ప్రభావం దేశవ్యాప్తంగా చూపుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను అరెస్టు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంతో కొంత విమర్శలు ఎదురవ్వటం ఖాయం. పైగా మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న మహా వికాస్ అఘాడీ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను అరెస్టు చేసి రిస్క్ కాంగ్రెస్ చేయదనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఒకవేళ అరెస్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నా గవర్నర్ ఆమోదం లభించే అవకాశం లేదనేది మరికొందరి వాదన. ఎందుకంటే గవర్నర్ ఆమోదానికి ఎన్డీఏ పెద్దల అనుమతి తప్పనిసరి అనేది కొందరి అభిప్రాయం. అందువల్ల మహారాష్ట్ర ఎన్నికల వేళ అటు ఎన్డీఏ పెద్దలు కూడా పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కూడా కేటీఆర్ అరెస్టు అంశాన్ని మహారాష్ట్ర ఎన్నికలు పూర్తయ్యే వరకు హోల్డ్లో ఉంచే అవకాశం ఉందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. మరి ఆఫ్టర్ మరాఠీ ఎలక్షన్స్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.